తెలంగాణలో కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు ఫిర్యాదు చేశామన్నారు. భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్, చెప్పండి, ఏంటి అసలు ఈ బ్యూరోక్రాట్లపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు, అలాగే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి అధికారులు? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడే బ్యూరోక్రాట్స్ ఈ విధంగా చేయడం తగదని చెప్పేసి కూడా ఇవాళ డిఓపిటికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడే బ్యూరోక్రాట్స్ ప్రధానంగా సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ భక్తులుగా బానిసలుగా కొందరు అధికారులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఏదైతే ఈ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదోవ పడ్డట్టు వ్యవహరించిన తీరును ఇది కరెక్ట్ కాదని చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్ లో ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే ఆ విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కేంద్ర డిఓపిటి మంత్రిని కోరామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఈ సివిల్ సప్లై కమిషనర్ తో పాటు ఏదైతే హరిచందన హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న హరిచందన కూడా వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. కొందరు అధికారులు ఆ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అధికారుల రాజ్యాంగానికి భిన్నంగా ఒక రాజకీయ పార్టీకి ఆ వ్యక్తులుగా మాట్లాడడం సమంజసం కాదు అంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే తెలంగాణలో అధికారులు పూర్తిగా బాధ్యతలు మర్చిపోయి ఆ పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా కూడా తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసే అధికారులు రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది, కానీ ఆ పార్టీల కోసం పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలకు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు వివరించిన తీరు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆశ్రయించుకుంటుంది. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఖచ్చితంగా వీరిపైన డిఓపిటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కోరినామని చెప్పేసి కూడా ఇటు ఎంపీ సురేష్ రెడ్డి చెప్పారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వివరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక పార్టీకి తొత్తులుగా మారడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాలను ఇవాళ ఎవిడెన్స్ తో పాటు డిఓపిటి మంత్రికి సబ్మిట్ చేసినట్లు కూడా దాసోజు శ్రవణ్ తెలిపారు. మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసే ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అధికారులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఒక చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను ఈ విధంగా వాడుకుంటుందనే చర్చ కూడా జరుగుతుంది. మొన్న కూడా అనేక సందర్భాలు చూసాం. కొంతమంది ఆఫీసర్లు డైరెక్ట్ నేరుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఏ విధంగా పిలిచే విధానాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తల్లా వివరించే తీరు సభ్య సమాజం తరలించుకుంది. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన అధికారులు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిఓపి మినిస్ట్రీని కోరినట్టు చెప్పారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.